దేవునికి స్తోత్రం. గడిచిన నెలంతా మనలందరినీ కాచి కాపాడి సంరక్షించి సెప్టెంబర్ నెలలో ప్రవేశపెట్టిన దేవాతి దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానం మొదటి దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయం 27వ వచనం. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోకములు అన్నీ కూడా ఘనత కలిగినటువంటి కార్యాలు చేయాలని, ఘనత కలగాలని మనుషులందరూ ఆశపడుతున్నారు. అయితే నిజమైన ఘనత ఎక్కడుందంటే బైబిల్లో వాక్యాన్ని బట్టే, బైబిల్ గ్రంథాన్ని బట్టే, ఆయన సత్యాన్ని బట్టే మనిషికి ఘనత కలుగుతుంది. ఈరోజు ఈ మాటలు వినుచున్న మనం అందరం కూడా ఆయన వాక్య ప్రకారం నడిచి ఆయన సన్నిధిలో ఉండి కుటుంబ పరంగా ఆయన సన్నిధిలో ఆరాధిస్తూ ఆయన ఘనపరుస్తూ ఉంటే నిన్ను, నీ కుటుంబాన్ని ఆయన ఘనపరుస్తాడు. ఈ నెలలో నీవు ఏదైతే ఆశిస్తున్నావో, ఏ కార్యమైతే నీ జీవితంలో జరగట్లేదో, దేనిలైతే నువ్వు ముందుకు నడవలేకపోతున్నావో, నీ జీవితంలో ఏదైతే బ్రేక్ అయిపోయిందో అది ఈ నెలలో నీ జీవితంలో జరిగించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. కనుకనే ఘనత, ప్రభావాలు, శక్తి, మహిమ, ఆనందం, నీకు ప్రభావం ఆయన దగ్గరే ఉన్నది. ఆయన సమస్తాన్ని నీకిచ్చి నిన్ను బలపరిచి నడిపించిపోతున్నాడు ఆయన. కాబట్టి దావీదును బట్టి చూడండి, కుమారుడిని నడిపించాడు, కుమారుడికి వాగ్దానం ఇచ్చాడు. నీ తండ్రిని బట్టి, నీ తండ్రి నా సన్నిధిలో సంతోషించిన విధానం బట్టి, నీ తండ్రి నా సన్నిధిలో చేసిన కార్యాలను బట్టి, నీ తండ్రి నా సన్నిధిలో ఆరాధించిన విధానాన్ని బట్టి ఆయన సన్నిధిలో ఉన్నాడు. కనుకే నిన్ను ఘనపరుస్తూ ఉన్నాను, నీకు రాజ్యాన్ని ఇస్తున్నాను, నిన్ను రాజుగా నియమిస్తున్నాను అని దావీదుకి ఇచ్చిన మాటను బట్టి ఎలాగైతే ఘనతా ప్రభావాలు ఇచ్చాడో అటువంటి ఘనతను, అటువంటి ఐశ్వర్యాన్ని, అటువంటి మహిమను ఈరోజు నీపై కుమ్మరించి నిన్ను, నీ కుటుంబాన్ని ఈ నెలంతట్లో కాచి కాపాడి నీకు కావలసినటువంటి ప్రతి అవసరాన్ని తీర్చి, ఏ కొదువు ఉందో ఆ కొదువులో సమృద్ధినిచ్చి నిన్ను, నీ కుటుంబాన్ని పోషిస్తూ, రక్షిస్తూ, కాచి కాపాడుతూ ఆశీర్వదించును గాక. అట్టి కృప దేవుడు దయచేయను గాక.